అందుకే అందుకే అలాంటి అవినీతి పనుడికి మంత్రి పదవి ఇస్తే మా ప్రభుత్వం 5 ఏళ్లలో కాదు 5 నెలల్లో పడిపోతుందని ముఖ్యమంత్రి గారు మొహమాటం లేకుండా చెప్పేశారు. మనం చాటుమాటుగా చేసే అవినీతి వ్యవహారాలు ఆయనకి ఎలా తెలిసాయి? అదే అర్థం కావడంలోనే మనం చేసిన పాపాలన్నీ నేర్చుతో సహా ఆ సీఎం గారు చెప్తుంటే ఆశ్చర్యపోయాను. ఎవరో నెట్టిన వారు మీ గురించి పూర్తిగా చెప్పారు. అంతేకాదు పాపారాయుడు ఆధారాలతో సైతం అందజేశారు. అయితే మరి మనం మంత్రి పదవి మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? అన్నయ్య, మనకి ద్రోహం చేసిన ఆయన కొడుకు మనం తెలుసుకోవాలన్నయ్య. తెలుసుకోవడమే కాదురా, వాడిని కత్తికో కండగా నరికి ఆకులకు కత్తులకు వేయాలి. పాపారాయుడు అది అంత తేలిక కాదు పాపారాయుడు. ఇక నీకు ప్రతిరోజు పతనమే. ఎవరు రాను కాలం చెల్లిపోయిన కారుపోతులని నా దగ్గర వచ్చుకొస్తున్నా? సింహ జయసింహ నరసింహనాయుడు పౌరుషాన్ని రుద్రమనాయుడు వీరత్వాన్ని నిలువెల్లా నింపుకున్న జయసింహనాయుడు రా. పాపారాయుడు గారు అసలే మనం టెన్షన్ లో ఉంటే మధ్యలో వీడారండి బాబు రంకుమల్ల వచ్చాడు. అంటే నువ్వు ఆ రుద్రమనాయుడు తమ్ముడి జయసింహవా? అవును, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఊరు వదిలి పారిపోయిన వాడు ఇప్పుడు ఎలా వచ్చాడని ఆశ్చర్యంగా ఉందా? అయితే శత్రుశేషం ఇంకా మిగిలే ఉందన్నమాట. రాయశేషంహ, నీ అన్నయ్య నాకు ఇలాగే అడ్డు తగిలి అడ్రస్ లేకుండా పోయాడు. నీకు కూడా అదే గతి పట్టిస్తాను. నన్ను అంతం చేయడం అంత తేలిక కాదు పాపారాయుడు. మా అన్నను అన్యాయంగా అంతం చేసి నువ్వు ఎన్నికల్లో గెలిచావు. కానీ ఏం లాభం? నీ నేర చరిత్ర అంతటి సీఎం గారికి చెప్పి నీకు మంత్రి పదవి దక్కకుండా చేశాను. పాపారాయుడు, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అసలు అంతానికి ఆరంభానికి నువ్వు అసలు ముందు బ్రతికొండాలి కదా. నేను ముందే చెప్పాను కదా నన్ను అంతం చేయడం అంత తేలిక కాదని. పాపారాయుడు, నీకు అడుగడుగున అడ్డు తగులుతా నీ గుండెల్లో నిద్రపోతాడురా. ఇక నీకు ప్రతిరోజు పతనమే. నీ పాపాలకు సమాధి కట్టి రక్తాభిషేకం చేస్తా. గుర్తు